ఓం శాంతి 24/7/20. మధురమైన పిల్లలు, బాబా వచ్చారు మీకు జ్ఞాన రత్నాలు ఇవ్వడం కోసం. బాబా మీకు ఏదైతే చెప్తున్నారో లేక అర్థం చేయిస్తున్నారో ఇది జ్ఞానం. జ్ఞానరత్నాల సాగరుడు జ్ఞానరత్నాల్ని జ్ఞాన సాగరుడు తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. ప్రశ్న: ఆత్మ యొక్క విలువ తగ్గిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? వాల్యూ తగ్గిపోతుంది ఎప్పుడు దానిలో కల్తీ కలిసినప్పుడు. ఎలాగైతే బంగారంలో కల్తీ కలిసింది అనుకోండి, దాంతో నగలు తయారు చేశారనుకోండి, దాని విలువ తగ్గిపోతుంది. అలాగే ఆత్మ ఏదైతే స్వచ్ఛమైన బంగారంలా ఉంటుందో, అందులో ఎప్పుడైతే అపవిత్రత అనే తుప్పు పడుతుందో దాని వాల్యూ తగ్గిపోతుంది. ఈ సమయంలో తమో ప్రధాన ఆత్మకు అసలు వాల్యూవే లేదు. శరీరానికి కూడా ఏం వాల్యూ లేదు. ఇప్పుడు మీ ఆత్మ శరీరం రెండు కూడా యోగంతో వాల్యుబుల్గా తయారవుతుంది. పాట ఎవరు వచ్చారు ఈరోజు ఉదయమే. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ప్రతి బాబా కూర్చొని చెప్తున్నారు. ఇంకా యోగం కోసం యుక్తులు కూడా చెప్తున్నారు. పిల్లలు కూర్చున్నారు. పిల్లల లోపల బాబా అంటున్నారు, పిల్లలకి లోపల ఉంది ఏమని? శివ్ బోలా నా తండ్రి వచ్చారు అని. ఒకవేళ అరగంట శాంతంగా కూర్చున్నారనుకోండి, మాట్లాడలేదనుకోండి, మీ లోపల ఆత్మ అంటుంది, శివబాబా ఏం మాట్లాడటం లేదు, మాట్లాడితే బాగుంది అంటారు కదా. తెలుసు శివబాబా విరాజమానమే ఉన్నారు, కానీ మాట్లాడటం లేదు. ఇది కూడా మీ యోగయాత్రే. ఎందుకంటే బుద్ధిలో ఎవరు జ్ఞాపకం ఉన్నారు? శివబాబాయే జ్ఞాపకం ఉన్నారు. ఏంటి బాబా వచ్చారు కానీ మాట్లాడటం లేదు అనుకుంటూ ఉంటారు. అంటే లోపల అనుకుంటున్నారు కదా, బాబా ఏం మాట్లాడలేదు, జ్ఞానం రత్నాలు ఇవ్వాలి కదా అని. మీరు వచ్చిందే, బాబా వచ్చేదే ఎందుకు? పిల్లలకి జ్ఞాన రత్నాలు ఇవ్వడం కోసం. ఆయన జ్ఞాన సాగరుడు అంటారు. పిల్లలు ఆత్మాభిమానిలై ఉండండి, బాబాని స్మృతి చెయ్యండి. ఇది జ్ఞానమైంది. బాబా అంటారు, నేను డ్రామా చక్రాన్ని, మెట్ల వరుసని, ఈ డ్రామా చక్రాన్ని, మెట్ల వరుసని, బాబాని స్మృతి చేయండి. ఇది జ్ఞానమైంది. బాబా ఏది చెప్తారో దాన్ని జ్ఞానం అంటారు. యోగ యాత్ర అంటే ఏమిటో అర్థం చేయిస్తారు. ఇదంతా జ్ఞానరత్నాలే ఇవన్నీను. యోగం యొక్క విషయం కూడా ఏదైతే చెప్తారో అవి కూడా రత్నాలు, జ్ఞానరత్నాలే అయ్యాయి. ఆ రత్నాలు కూడా చాలా మంచివే కదా. బాబా అంటారు, మీ 84 జన్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు పవిత్రంగా వచ్చారు, మళ్ళీ తిరిగి పవిత్రంగా మారి వెళ్ళాలి. కర్మాతీత అవస్థలోకి వెళ్ళాలి. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలి. అది ఎప్పుడు లభిస్తుంది? ఎప్పుడైతే ఆత్మ సతో ప్రధానంగా యోగ బలంతో సతో ప్రధానం అయిపోతుందో. ఈ మాట చాలా వాల్యుబుల్, నోట్ చేసుకోవాలి. ఆత్మలోనే ఈ విషయం ధారణ అవుతుంది. ఈ శరీరం, కర్మేంద్రియాలు, ఈ శరీరం అంతా వినాశనం అయిపోతుంది. సంస్కారం మంచేనా చెడేనా ఆత్మలోనే నింపబడుతుంది. బాబాలో కూడా సంస్కారం నిండి ఉంది. సృష్టి యొక్క ఆది మధ్యంత జ్ఞానం యొక్క సంస్కారం. అందుకే ఆయన్ని నాలెడ్జ్ఫుల్ అంటారు. బాబా అన్ని విషయాల్ని రైట్ చేసి చెప్తారు. 84 జన్మల చక్రం చాలా ఈజీ. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తయిపోయింది. ఇప్పుడు మనం తిరిగి బాబా దగ్గరికి వెళ్ళాలి. ఈ మురికి ఆత్మ అక్కడికి ఎలా వెళ్తుంది? మీ ఆత్మ పవిత్రంగా మారిపోయింది అంటే శరీరం కూడా వదిలేస్తుంది. పవిత్రమైన శరీరం మీకు ఇక్కడ మాత్రం దొరకదు. ఇది పాత జోడు.
దీని మీద వైరాగ్యం వస్తుంది. ఆత్మ పవిత్రంగా మారి భవిష్యత్తులో మళ్ళీ మనము పవిత్రమైన శరీరాన్ని తీసుకోవాలి. సతయుగంలో మనం ఆత్మలము శరీరం రెండూ కూడా పవిత్రంగానే ఉంటాయి. ఈ సమయంలో మీ ఆత్మ అపవిత్రమైపోయింది కాబట్టి శరీరం కూడా అపవిత్రం. ఎలాగ బంగారం ఉంటుందో నగ కూడా అలాగే తయారవుతుంది. గవర్నమెంట్ కూడా అంటుంది కదా, ఏదైతే తేలిక బంగారం అంటే కాస్త తేలిక బంగారం నగలే వేసుకోండి, అంటే కాస్త బంగారం తక్కువ ఉండి కల్తీ ఎక్కువ ఉన్న నగలే వేసుకోండి, దాన్ని రేట్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీ ఆత్మ వాల్యూ కూడా తక్కువే ఉంది. అక్కడ మీ ఆత్మ వాల్యూ బాగా ఉంటుంది, ఎందుకంటే సతో ప్రధానంగా ఉంటారు. ఇప్పుడు తమో ప్రధానం, ఎందుకంటే దీంతో కల్తీ కలిసిపోయింది, ఎందుకు పనికిరాదు. అక్కడ ఆత్మ పవిత్రంగా ఉంటుంది, చాలా వాల్యూ ఉంటుంది. ఇప్పుడు 9 క్యారెట్లు అయింది. 9 క్యారెట్ల బంగారానికి ఏం వాల్యూ ఉంటుంది? అందుకే బాబా అంటారు, ఆత్మను పవిత్రంగా మార్చుకుంటే శరీరం కూడా మీకు పవిత్రమైందే దొరుకుతుంది. ఈ జ్ఞానం వేరే వాళ్ళు ఎవరూ ఇవ్వలేరు. బాబావే అంటారు, నిరంతరం స్మృతి చెయ్యండి. కృష్ణుడు ఎలా అంటారు అలాగని, ఆయన దేహదారి. బాబా అంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ మీ తండ్రి అయిన నన్నే స్మృతి చేయండి, ఏ దేహదారుని మీరు స్మృతి చేయకండి. ఇప్పుడు మీకు తెలుసు కదా, మళ్ళీ తిరిగి అర్థం చేయించాలి. మీరు తెలుసుకున్నారా? వేరే వాళ్ళకి కూడా చెప్పాలి. శివబాబా నిరాకారుడు, ఆయనది అలౌకిక జన్మ. పిల్లలు మీకు కూడా బాబా అలౌకిక జన్మ ఇస్తున్నారు. అలౌకిక తండ్రి, అలౌకిక పిల్లలు. లౌకిక, పారలౌకిక, అలౌకిక అంటారు. పిల్లలకి అలౌకిక జన్మ లభిస్తుంది. బాబా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు దేనికోసం? వారసత్వం ఇవ్వడం కోసం. మీకు తెలుసు, మా బ్రాహ్మణుడి ఇప్పుడు అలౌకిక జన్మ. అలౌకిక తండ్రి నుండి అలౌకిక వారసత్వం లభిస్తుంది. బ్రహ్మ కుమారీలు కాకుండా ఎవ్వరూ స్వర్గానికి యజమానులు కాలేరు. మనుషులకి ఏం అర్థమే కాదు. మీకు బాబా ఎంతలాగా అర్థం చేయిస్తారు. ఏ ఆత్మ అయితే అపవిత్రమైపోయిందో యోగం లేకుండా మాత్రం ఏ ఆత్మ పవిత్రం కాదు. యోగమే చెయ్యకపోతే మీకు పట్టిన తుప్పు ఎలా పోతుంది? పాపం తుప్పు. పవిత్రంగా కాలేరు, శిక్ష అనుభవించవలసి వస్తుంది. మొత్తం ప్రపంచంలో మనుష్యాత్మలందరినీ కూడా పావనంగా మార్చి తిరిగి తీసుకెళ్ళిపోతారు. శరీరాలు ఎలా? బాబా అంటారు, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం ఎంతో కష్టం అవుతుంది. కష్టమే మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోవడం. వ్యాపారం వ్యవహారాల్లోకి వెళ్ళేసరికి అంత అవస్థ ఉండదు. బాబా అంటారు, అచ్చా మిమ్మల్ని మీరు ఆత్మ అని అనుకోకపోతే కొన్ని శివబాబానైనా జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారం అది చేస్తున్నా కష్టపడండి, నేను ఆత్మని ఈ శరీరంతో పనిచేస్తున్నాను, నేను ఆత్మని శివబాబాని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆత్మే మొట్టమొదట పవిత్రంగా ఉండేది, ఇప్పుడు మళ్ళీ తిరిగి పవిత్రంగా కావాలి. ఇది కష్టం. ఇందులో చాలా జబర్దస్త్ సంపాదన ఉంది. ఇక్కడ ఎంతమంది షావుకారులు ఉన్నారు, అరబ్ ఖరబులు, కానీ వాళ్ళకి ఏమైనా సుఖం ఉందా? ఎవరికి సుఖం లేదు. ఎందుకు? వాళ్ళ నెత్తి మీద దుఃఖాలు ఉన్నాయి, అందరి నెత్తి మీద. పెద్ద పెద్ద రాజులు అవ్వచ్చు, ప్రెసిడెంట్లు అవ్వచ్చు, ఈరోజు రేపు వాళ్ళని కూడా చంపేస్తూ ఉంటారు. విదేశాల్లో ఏవేవో జరుగుతూ ఉంటాయి. షావుకారుల మీద, రాజులకి వాళ్ళకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి ప్రాణభయం ఉంటూ ఉంటుంది. బాబా అంటారు, ఇప్పుడు ఎవరైతే ఇక్కడ రాజులు ఎవరైతే ఉండేవారో వాళ్ళందరూ ఇప్పుడు ప్రజలైపోయారు. రాజుల మీద ప్రజల రాజ్యం అయిపోయింది.
డ్రామా ఇలా ఫిక్స్ అయి ఉంది. అంతిమంలో ఇదే పరిస్థితి ఉంటుంది. చాలామంది పరస్పరం దెబ్బలాడేసుకుని యుద్ధాలు చేసేసుకుంటుంటారు. మీకు తెలుసు, కల్పం ఇలాగే జరిగింది. మీరు గుప్త వేషంలో మనస్ఫూర్తిగా ప్రేమతో ప్రాణపూర్వకంగా బాబా అంటారు మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని చక్కగా మెల్లిగా తీసేసుకుంటున్నారు. బాబా అంటారు మీకు ఇప్పుడు తెలిసింది, మేము ఒకప్పుడు యజమానులుగా ఉండేవాళ్ళం, సూర్యవంశీ దేవతల్లా ఉండేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ అలా కావడం కోసమే పురుషార్థం చేస్తున్నాం. ఎందుకు? మీరు ఇప్పుడు ఇక్కడ సత్యనారాయణ కథ వింటున్నారు. బాబా ద్వారా మనం నరుని నుండి నారాయణ ఎలా అవుతాం? బాబా వచ్చి మనకి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. భక్తి మార్గంలో ఇది ఎవ్వరూ నేర్పించరు. బాబా అంటారు ఎవ్వరు మనుష్యులు ఎవరు కూడా తండ్రి, టీచర్, గురువుగా కాలేరు. భక్తిలో ఎంత పాత కథలన్నీ కూర్చొని చెప్తూనే ఉంటాడు. ఇప్పుడు పిల్లలకి 21 జన్మలు విశ్రాంతి పొందడం కోసం నేను బాబా అంటున్నారు పావనంగా మీరు తప్పకుండా కావాల్సి వస్తుంది. బాబా అంటారు మిమ్మల్ని మీరు ఆత్మ అనుకోండి. అర్ధకల్పం డ్రామానుసారం దేహాభిమానిలై ఉన్నారు, ఇప్పుడు ఆత్మాభిమానిలు కావాలి. డ్రామానుసారం ఇప్పుడు పాత ప్రపంచం మారి కొత్తదవుతుంది. ప్రపంచం ఒక్కటే, పాత ప్రపంచమే మళ్ళీ తిరిగి కొత్తదవుతుంది. కొత్త ప్రపంచంలో కొత్త భారతదేశం ఉండేది, అందులో దేవీ దేవతలు ఉండేవాళ్ళు. రాజధాని బాబా అంటున్నారు కూడా తెలుసు కదా, యమునా తీరంలో ఉండేది. దాన్నే పరిస్థానని అనేవారు. అక్కడ నేచురల్ బ్యూటీ ఉంటుంది. ఆత్మ పవిత్రంగా మారిపోతే పవిత్ర ఆత్మకి శరీరం కూడా పవిత్రమైందే లభిస్తుంది. బాబా అంటారు నేను వస్తాను మిమ్మల్ని సుందరమైన దేవీ దేవతలుగా మార్చడానికి. పిల్లలు మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి, మాలో ఎక్కడ అవగుణాలైతే లేవు కదా. మేము యోగంలో ఉంటున్నామా? చదువుకోవాలి. ఇది చాలా పెద్ద చదువు, ఒకటే చదువు. ఆ చదువులో ఎన్ని పుస్తకాలు అవి చదువుకుంటారు. ఈ చదువు చాలా ఉన్నతోన్నతమైంది. చదివించే ఆయన కూడా ఉన్నతోన్నతుడు శివబాబా. ఇలా అనుకోకండి, శివబాబాకి బాబా అంటారు ఇంకో ప్రపంచానికి ఏదో యజమానిని, విశ్వానికి యజమాని మీరవుతారు. ఈ ప్రపంచానికి శివబాబా యజమాని కాడు. ఎంత కొత్త గుహ్యమైన విషయాలు మీకు చెప్తున్నారు. మనుషులు అనుకుంటారు పరమాత్మ సృష్టికే యజమాని అని. బాబా అంటారు మధురాతి మధురమైన పిల్లలు, నేను ఈ సృష్టికి యజమానిని కాను, మీరు యజమానులు అవుతారు. మళ్ళీ మీరే రాజ్యం పోగొట్టుకుంటారు. మళ్ళీ బాబా వచ్చి మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తారు. విశ్వము అని దీన్నే అంటారు. మూలవతనాన్ని సూక్ష్మవతనాన్ని విశ్వం అని అనరు. మూలవతనంలో నుండే కదా మీరు ఇక్కడికి వచ్చి 84 జన్మల చక్రంలో తిరిగారు. మళ్ళీ బాబా రావాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు మీ చేత పురుషార్థం చేయిస్తానంటున్నారు. దేనికోసం? ఆ ప్రారంధాన్ని మళ్ళీ తిరిగి పొందడం కోసం. ఏదైతే మీరు పోగొట్టుకున్న ప్రారంధాన్ని తిరిగి పొందడం కోసం మీ చేత పురుషార్థం చేయిస్తాను. గెలుపు ఓటముల ఆట ఇది. రావణ రాజ్యం పోవలసిందే. బాబా ఎంత ఈజీగా మనకు కూర్చోబెట్టి అర్థం చేయిస్తున్నారు. బాబా స్వయం కూర్చొని చదివిస్తున్నారు. అక్కడ మనుషులకి చదివిస్తారు. మీరు మనుషులే, కానీ బాబా మీ ఆత్మలకు కూర్చోబెట్టి చదివిస్తున్నారు. చదువు యొక్క సంస్కారం అన్నది ఆత్మలోనే ఉంటుంది. ఇప్పుడు మీరు చాలా నాలెడ్జ్ఫుల్ అయిపోయారు. అవన్నీ భక్తి యొక్క జ్ఞానం, సంపాదన కోసం జ్ఞానాలు అవి, శాస్త్రాల జ్ఞానం. ఇది ఆత్మిక జ్ఞానం. మీ ఆత్మలకి ఆత్మిక తండ్రి కూర్చుని జ్ఞానం చెప్తున్నారు. 5000 సంవత్సరాల ముందు కూడా ఇది మీరు విన్నారు. మొత్తం మన సృష్టి మొత్తం బాగుంటే సృష్టి మొత్తంలో
ఇలా మనుషులు ఎవ్వరూ చదివించే మనుషులే ఉండరు. ఎవరికి తెలియదు ఈశ్వరుడు ఎలా చదివిస్తారు. పిల్లలు మీకైతే తెలుసు కదా, ఇప్పుడు ఈ చదువుతో మేము రాజధాని స్థాపన అవుతున్నది మాది అని. ఎవరైతే చక్కగా చదువుకుంటారో, శ్రీమతం మీద నడుస్తారో వాళ్ళు చాలా ఉన్నతంగా మారుతారు. బాబాని నింద చేయిస్తే ఎవరైనా, బాబా చెయ్యి వదిలేస్తే వాళ్ళు ప్రజల్లో చాలా తక్కువ పదవి పొందుతారు. బాబా అయితే ఒకటే చదువు చదివిస్తారు. చదువులో ఎంత మార్జిన్ ఉంటుంది. దైవీ రాజధాని ఉండేది, ఒకే బాబా ఆయన ఇక్కడికి వచ్చి రాజధానిని స్థాపన చేస్తున్నారు. ఇంకా మిగతావన్నీ కూడా వినాశనం అయిపోవలసిందే. బాబా అంటారు, పిల్లలు ఇప్పుడు తొందరగా తయారీ చేసుకోండి, పొరపాట్లు ఏవి చేయకండి, టైం వేస్ట్ చేయకండి. యోగం చేయకపోతే చాలా విలువైన టైం అంతా నష్టపోతుంది. శరీర నిర్వహణ కోసం భలే వ్యాపారం అది చేసుకోండి, కానీ చేతులతో పనిచేస్తూ బాబాని స్మృతి చేయండి. బాబా అంటారు, నా స్మృతి చేస్తే మీకు రాజ్యం తప్పకుండా దొరుకుతుంది. ఖుదా దోస్తు, భగవంతుడే స్నేహితుడు కథ చెప్తూ ఉంటారు. అల్లా ఉద్దీన్ నాటకం కూడా చూపిస్తారు. ఆ దీపాన్ని రుద్దేసరికి ఖజానా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలు మీకు తెలుసు, అల్లా మీకు ఎలాగా రుద్దితే మిమ్మల్ని ఎలా రుద్దితే ఎలా ఉన్న వాళ్ళు ఎలా తయారైపోతున్నారు. వెంటనే దివ్య దృష్టితో వైకుంఠంలోకి వెళ్ళిపోతారు. ఇంతకుముందు అమ్మాయిలు పరస్పరం కలిసి కూర్చునేవారు, వాళ్ళంతటా వాళ్ళే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. అప్పుడు అనేవారు, వీళ్ళ దగ్గర ఏదో గారడీ ఉంది, ఏదో గారడీ చేసేస్తున్నారని. తర్వాత అదంతా బంద్ చేశారు బాబా. ఇవన్నీ విషయాలు ఈ సమయానివే. బాబా అంటారు, నోట్లో చింగం వేసుకుంటే మరి నోరు ఇప్పబడదు, మాయ ఇంక మర్రాదు. ఆటలన్నీ చూపిస్తారు. మళ్ళీ ఆ నోట్లోంచి అది తీసేసరికి మాయ వచ్చేస్తూ ఉంటుంది. బాబా అంటారు, దాని రహస్యం ఎవరికి తెలియలేదు. బాబా అంటారు, పిల్లలు మీ నోట్లో మూలహార వేసేసుకోండి అంటే అర్థం ఏంటి? బాబా స్మృతి చేయదు. మీరు శాంతి సాగర్లు, ఆత్మశాంతిలో తన స్వధర్మంలో ఉంటుంది. సతయుగంలో కూడా తెలుస్తుంది మేము ఆత్మ అని. ఇంకా పరమాత్మ తండ్రిని అయితే అక్కడ తెలియదు. అప్పుడప్పుడు కొంతమంది అడుగుతారు, చెప్పండి అక్కడ వికారాల పేరు ఉండదా అని. అది ఉండేది నిర్వికారి ప్రపంచం. పంచవికారాలు అక్కడ ఉండవు. దేహాభిమానమే ఉండదు. మాయ యొక్క రాజ్యంలో దేహాభిమానీలు అవుతారు. అక్కడ ఉండేదే మోహజీతులు. ఈ పాత ప్రపంచం మీద మీరు ఇప్పుడు నష్టమోహ కావాలి. వైరాగ్యం ఉన్నట్లయితే, వైరాగ్యం ఎవరికి వస్తుందో తెలుసా? వాళ్ళు ఇల్లు వాకళ్ళు వదిలేస్తూ ఉంటారు. మీరైతే ఇల్లు వాకళ్ళు వదలడానికి వీలు లేదు. వాళ్ళైతే వైరాగ్యం వచ్చిందా ఇల్లు వాకళ్ళు వదిలేస్తారు. మీరు ఇల్లు వాకళ్ళు వదలడానికి లేదు. బాబా స్మృతిలో ఉంటూ ఈ పాత ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలి. మనం అందరి లెక్కాచారం ఇక్కడే సమాప్తి చేసుకోవాలి. బాబా అంటారు, తర్వాత వెళ్ళిపోతాం ఇంటికి. ఇది కల్పకల్పం జరుగుతూ ఉంటుంది. మీ బుద్ధిలో మీ బుద్ధి ఇప్పుడు దూరం వరకు వెళ్తూ ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఉంటారా ఎక్కడ వరకు సాగరం ఉంది, ఎక్కడ వరకు సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఏమిటి అని. ఇంతకుముందు అనుకునేవారు వాళ్ళందరూ దేవతలని. మీరంటారు ఇవన్నీ కూడా ఈ స్టేజ్కి లైట్లు. ఇదంతా ఆట ఇక్కడే జరుగుతుంది. ఈ లైట్లు ఇక్కడికే, మూలవతనం సూక్ష్మవతనంలో ఈ లైట్లతో పని లేదు. ఎందుకంటే అక్కడ ఆటే లేదు. ఈ అనాది ఆట ఇక్కడే నడుస్తున్నది. చక్రం తిరుగుతూ ఉంటుంది. ప్రళయం జరగదు. భారతదేశం అవినాశీ ఖండం. ఇందులో మనుషులు ఉంటారు. జలమయం అన్నది కాదు. పశుపక్షులు ఏవి అన్నీ ఉంటాయి. ఇంకేవైతే ఖండాలు ఉన్నాయో అవి సత్య త్రేతాయుగాల్లో ఉండవు. మీరు ఏదైతే దివ్య దృష్టితో చూసారో అది మళ్ళీ ప్రాక్టికల్లో చూస్తారు. ప్రాక్టికల్లో మీరు వైకుంఠంలోకి వెళ్ళి రాజ్యం చేస్తారు. దానికోసమే పురుషార్థం చేస్తూ ఉండండి.
అయినా బాబా అంటారు యోగం చాలా కష్టం, మాయ యోగం చేయనివ్వదు. చాలా ప్రేమతో బాబాని స్మృతి చేయాలి. అజ్ఞాన కాలంలో కూడా ప్రేమతో బాబాని మహిమ చేసేవారు. మాకు ఫలానా మా ఫలానా వాళ్ళు ఇలా ఉండేవారు, ఫలానా పదవిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం సృష్టి చక్రం జ్ఞానం అంతా కూర్చుంది. అన్ని ధర్మాల యొక్క జ్ఞానం ఉంది. ఎలాగైతే అక్కడ ఆత్మల వంశం ఉంటుందో ఇక్కడ మనుష్య సృష్టిలో వంశాలు ఉంటాయి. గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరు అంటే బ్రహ్మ. ఆ తర్వాత మీ వంశం. ఈ సృష్టి ఇలా నడుస్తూనే ఉంటుంది. అందుకే బాబా అంటారు పిల్లలు నరుని నుండి నారాయణ అవ్వాలి అంటే మీరేది చెప్తున్నారో అదే చెయ్యాలి. మీరు చెప్పేది చేసేది, మీరు చెప్పిందే చెయ్యండి. ముందు మీ అవస్థను చూసుకోండి. బాబా మేము మీ నుండి తప్పకుండా పూర్తి వారసత్వం తీసుకునే వదులుతాము అంటారు. మరి అలాంటి నడవడిక కూడా ఉండాలి కదా. ఒకటే చదువు నరు నుండి నారాయణ అయ్యేది. ఇది మీకు ఇక్కడ బాబావే చదివిస్తున్నారు. రాజులుగా రాజా మీరే అవుతున్నారు. ఇంకా వేరే ఖండాలు ఏవి ఉండవు. మీరు పవిత్ర రాజులు అవుతారు. తర్వాత లైట్ బాగుంటారు. లైట్ ప్రకాశం లేని పవిత్రమైన అపవిత్ర రాజులు బాబా అంటారు కిరీటాలు ఉంటాయి కానీ ప్రకాశం యొక్క కిరీటం ఉండదు. అపవిత్ర రాజులు వెళ్ళి రాజుల మందిరాల్లోకి వెళ్ళి పూజ చేస్తారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. స్టూడెంట్ టీచర్ని ఎందుకు మర్చిపోతారు అంటారు కదా. బాబా మాయ మరిపించేస్తున్నది. దోషం ఎవరి మీద పెడుతున్నారు? మాయ మీద పెడుతున్నారు. అరే స్మృతి మీరే కదా చెయ్యాలి. ముఖ్యమైన టీచర్ ఒక్కరే. ఇంకా మిగతా వాళ్ళందరూ బాబా అంటున్నారు మిగతా వాళ్ళందరూ మామూలు టీచర్లు. వాళ్ళే ముఖ్యమైన టీచర్ అయితే శివబాబా, మిగతా టీచర్లు కాదు కదా. బాబాని మర్చిపోతారు. పోనీ బాబాని మర్చిపోతే టీచర్ అనుకోండి శివబాబాని. టీచర్ అయినా జ్ఞాపకం ఉండాలా? మీకు అందుకే 3 ఛాన్సులు ఇవ్వడం జరిగింది. తండ్రిని మర్చిపోతే టీచర్ అని జ్ఞాపకం చేసుకోండి, టీచర్గా మర్చిపోతే గురువు అని జ్ఞాపకం చేసుకోండి. అందుకే మీకు 3 ఛాన్సులు ఇచ్చారు. ఒకటి మర్చిపోతే ఇంకోటైనా జ్ఞాపకం చేసుకోవాలి అని. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा కోసం ముఖ్య సారం బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడం కోసం ఏది చెప్తున్నామో అదే చెయ్యాలి. దీని పురుషార్థం చేయండి. మనం చెప్పేదే చెయ్యాలి అన్న పురుషార్థం చేయండి. మోహజీతులు కావాలి. సదా యోగం ఉండాలి. మేము శాంతి సాగర్ని పిల్లలు. సదా మీకు ఇది గుర్తుండాలి. మేము శాంతి సాగర్ని పిల్లలము. మేము శాంతంగా ఉండాలి. నోటిలో చింగం వేసుకోండి, బస్ నోరు కదలకుండా. పొరపాటుని కూడా మీ టైం అయితే వేస్ట్ చేయకండి. వరదానం తప్పించే ఆత్మలకు ఒక్క సెకండ్లో గతి సద్గతి ఇచ్చేవాళ్ళు మాస్టర్ దాతల కండి. ఎలాగైతే స్థూల సీజన్ పరీక్షలు ఉంటాయో సేవాధారి సామగ్రి అన్నీ తయారు చేసుకుంటారు. అంటే ఎలాగైతే స్థూల సీజన్ గురించి నిరీక్షిస్తూ ఉంటారు, ఏం చేస్తారు? ఆ సీజన్లో సేవాదారులు సామగ్రి అన్నీ రెడీ చేసుకుంటారు. దానివలన ఎవరికి ఏ కష్టం రాకూడదని, టైం వేస్ట్ కాకూడదని సీజన్ కోసం ముందే అన్నీ తయారీలు చేసుకుంటారు. అలాగే ఇప్పుడు సర్వాత్మలకి గతి సద్గతి ఇవ్వడానికి అంతిమ సీజన్ రాబోతున్నది. తప్పించే ఆత్మల క్యూ నిలబడుతుంది. వాళ్ళకి కష్టపెట్టకూడదు కదా. వస్తూ ఉండాలి, తీసుకెళ్ళిపోతూ ఉండాలి. దీనికోసం ఎవరేగా ఉండండి. పురుషార్థి జీవితంలో ఉండడం కన్నా కొంచెం పైన దాత
స్థితిలోకి ఉండండి. ఇంకా పురుషార్థి జీవితంలో కాదు, కాస్త దాత స్థితిలో ఉండండి. ప్రతి సంకల్పం, ప్రతి సెకండులో కూడా మాస్టర్ దాతలే నడుచుకోండి. స్లోగన్ హుజూర్ అంటే భగవంతుణ్ణి బుద్ధిలో పెట్టుకుని హాజరు పెట్టుకోండి. భగవంతుణ్ణి బుద్ధిలో హాజరుగా పెట్టుకోండి. అప్పుడు ప్రాప్తులన్నీ మీ ముందు హాజరై ఉంటాయి. ఎందుకంటే భగవంతుణ్ణి మన బుద్ధిలో హాజరుగా చేసుకుంటే సర్వప్రాప్తులు మన ముందు హాజరై ఉంటాయి. ఓం శాంతి.